ముందుగా ప్రసారైన అతను ఈ 2 సంవత్సరాలు ఎంత మేలు చేసిందో అనే దాని వలన మీరు నాకు ధన్యవాదాలు. 2 సంవత్సరాలకు మీరు అందరికీ చెప్తారు. నేను చేసిన సహాయాన్ని చేసుకున్న సందర్భంలో సమాజం స్వీకారం చేస్తున్న గుండె ప్రసాదానికి అదేవిధంగా వారి కార్యవర్గానికి ఈ యొక్క సమావేశంలో సహకరించి ఎన్నికలు నిర్వహించి ముందున్న ఎన్నికల అధికారి ఇక్కడ అన్నారు అన్న కొద్ది ఏంటో చెప్పు అన్నారు. జిల్లా పక్కసారి సంఘ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నికల నిర్వహణకి సభ్యులుగా కూడా ఉన్నటువంటి మాకు సహాయాన్ని అందజేసినటువంటి శ్రీ రుద్ర శ్రీనివాస్ గారి ఎన్నికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. నేటి కార్యక్రమం ముఖ్య లక్ష్యం ప్రమాణ స్వీకారోత్సవం. ఆ జట్టుకు నాయకుడిగా గెలుపొందినటువంటి మన పద్మశాలి సంక్షేమ సంఘం తోడుగా అధ్యక్షులుగా గెలుపొందిన శ్రీ ముఖ్య ప్రసాద్ గారిని అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ముందుగా ప్రముఖులలో ఈ స్థానిక వార్డు కౌన్సిలర్ గారు శ్రీ ఎంఏ నాగభూషణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. అలాగే మరొక శ్రీ ఎక్కడేవి రామకృష్ణ గారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. అలాగే శ్రీ గుంటూరు సామమూర్తి గారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. శ్రీ వాసభూమానంద గారి వేదికపైకి రావాల్సిందిగా డాక్టర్ వాసభూమానంద గారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సత్తామర్యాదను పాటించి శ్రీ ఎక్కడే రామకృష్ణ గారు, శ్రీ గుంటూరు సామమూర్తి గారు, శ్రీ వాసభూమానంద గారి వేదికపైకి రావాల్సిందిగా మరొకరు ప్రార్థిస్తున్నారు. గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రురుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హస్తమే కామం నమోస్తుతే తమ సోమ జ్యోతిర్గమయ అంటూ వెలుగులో ఉన్న మమ్మల్ని ఆ వెలుగులోనే చీకటి వారిని పడకుండా రక్షించాలని వేడుకుంటాం. దీపేన సాధ్యతే సర్వం అంటూ దీపం వల్ల సమస్తాన్ని మనం సాధించగలుగుతాం కనుక ఆ జ్ఞాన జ్యోతుల్ని మనందరికీ ప్రసిద్ధించాలని కోరుతూ శ్రీ మార్కండేయ స్వామి వారికి జ్యోతి ప్రకటన కార్యక్రమాన్ని మన వేదికపై ఉన్నటువంటి పంపిణీ చేస్తున్నారు.
శ్రీ జిల్లాదేవి రాస్తున్నాం. అతిథులందరినీ కూడా తమ తమ స్థానంలో కూర్చోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు అధ్యక్షుల తొలి పనులు అధికారిగా వహించినటువంటి మా ఉపాధ్యక్షులు శ్రీ అందే శివప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అన్నకే చిన్న కూడా చిన్న పోరం శాస్త్రి రాజశేఖర్ గారికి స్వాగతం. పద్మశాలి కుటుంబ సంక్షేమ శాఖ ఎన్నికలు నిర్వహించుకొని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. అందరి ఆలోచనలు పరిగణించేట్టుగా మరి ఈ కొత్త కార్యవర్గం నిరాటంకంగా దిగ్విజయంగా వారి యొక్క కాల పరిమితిని కొనసాగించాలని మనసా భాష కోరుతూ గెలుపొందినటువంటి అభ్యర్థులకు శుభాభినందనలు చెబుతున్నాను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. వాస్తవానికి ఇదేమో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినట్టుగా, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినట్టుగా, లేదా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినట్టుగా చాలా రసవత్తరమైనటువంటి పోటీతోని మనం ఎన్నికల గతంలో లేదా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఏ రకమైనటువంటి ఆరోపణలకు వాద ప్రతివాదాలకు అవకాశం ఇవ్వకుండా మనం ప్రక్రియ కొనసాగిస్తున్నాం, పూర్తి చేస్తున్నాం. దీనికి ప్రస్తుతానికి కూడా అంటే ఇది అయిపోయి ఇంకా 4 రోజులు కూడా 4 రకాల పుకార్లు బయట వ్యవస్థలో చంద్రబాబుగా కూడా తెలుస్తుంది. కానీ మనం ప్రతి దాన్ని చాలా పారదర్శకంగా చిన్న లక్ష్మీనారాయణ గారి వేదికపై ఆహ్వానిస్తారు. అందుకోసంగాని ఏదైనా నియామకం పాటించబడితే ప్రతి విషయంలో కూడా నిజంగా జనరేషన్స్ ఎట్లా ఉంటాయో అటువంటి ఫార్మాట్స్ అన్ని పూర్తి చేసుకున్నాం. మొత్తం ప్రక్రియను వీడియో ద్వారా మనం పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఎటువంటి ఆరోపణలకు ప్రత్యారోపణలకు ఎన్నికల నిర్వహణలో కూడా ఆస్కారం లేదు. అది మీ అందరికీ హృదయానికి తెలుసు. కానీ ఎక్కడి నుంచో కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా అసలు ఆ రోజు ఎన్నికలు నిర్వహించినటువంటి పెద్ద సవాల్. దానికి అందరూ సాక్షులు. ఆల్రెడీ ఒక ఎత్తు 3 పోలింగ్ బూతులలో నీళ్లు. అటువంటి ఆ వాతావరణం ఎదుర్కొని ఎన్నికలు నిర్వహించినటువంటి మా ఉపాధ్యాయ ఉద్యోగ కోప మాత్రం ఆశిస్తున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. గత కొంతకాలంగా మనము కాస్త నిస్తేజం ఆవరించి ఉంది. దానంతా బాగుంటుందని చెప్పేసి సంఘం మళ్ళీ పునర్వైభవంలో కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను. ఇంకొకటి కొన్ని విషయాలు మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. అంటే ఎన్నికల నిర్వహణలో ఎదురైనటువంటి సవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు చూస్తే తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు సరిగ్గా చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. బాధ కాదు, అది వేదన కలుగుతుంది. ఎందుకోసం అంటే ఎన్నికల రంగాన్ని పోటీగా చాలా ఉద్రిక్తంగా తోడైపోయి నామినేషన్ వేసినందుకు మొదలు పెడితే ప్రక్రియ పూర్తి అయ్యేవారు కూడా ప్రతికూలు ముందరికి వస్తున్నారు. తర్వాత మనకి ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి. మొదలు పెట్టుకుంటే వినాయక చవితి, మార్కండేయ జయంతి, అమ్మవారి ఉత్సవాలు, ఇంకా పౌర్ణమి ఉత్సవాలు, ఇంకెప్పుడు కూడా మళ్ళీ ఈ జనాలు కనబడండి. ఇంకా సిద్ధమైనటువంటి విశేషం ఏంటంటే కోర్టులో నిలబడేటువంటి కూడా ఆ గణపతి ఊరేగింపులో కనీసము
ప్రతినిధులుగా ఇంత కష్టపడి చేసినటువంటి వాళ్ళు మన ఉత్సవంలో పాల్గొనకపోతే మనం దేనికోసం నిలబడ్డారు సార్? అందుకని చెప్పి ఈ ఎన్నికల్ని మన బల ప్రదర్శన కోసమో లేక మన పక్క ఎంతమంది ఉన్నారో ఎన్ని తీసుకున్నందుకు చేసినట్టు అనిపిస్తుంది. ఇక ముందు మాత్రం ఆ ధోరణి ఉండకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ దయచేసి హెచ్చరిస్తున్నాం. గెలవడం విషయం కాదు, సంఘానికి అధిక భావంతో ఉంది. ఆ రోజు ఎన్ని నిజమైన రాత్రులు గడిపినారో అందరూ ఆ పనులను అనుభవించండి, ఆనందించండి. సంఘం కోసం మాత్రం పనిచేయండి, నిలబడండి. ఇంకా గెలుపుకోవడంలో సహజంగా ముందు చెప్పుకున్నప్పుడు ఓడిపోయిన వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, గెలిచిన వాళ్ళు గొప్ప వాళ్ళని కాదు. ఆ సందర్భం అక్కడ నిర్ణయం చేసినట్టే. దానికి మనం చాలా స్ఫూర్తిగా చాలా సమావేశంలో మాట్లాడుకున్నాం. మన సోదర భావంలోని స్నేహపూర్వక వాతావరణంలో కూడా ఆ మిత్రులు కూడా కట్టుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది, ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చినట్టు అవుతుందని కూడా దయచేసి మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే కొత్త కార్యవర్గం ఏదైతే ఉంటుందో వీళ్ళ ముందున్నటువంటి సవాళ్ళలో పారదర్శకత అనేటువంటి ముఖ్యమైతే ప్రతి 6 నెలలకు ఒకసారి 4 జనరల్ బాడీ నిర్వహించడం, ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిట్ చేయించడం. ఈ ఆడిట్ విషయంలో కూడా మీకు అనే అధ్యక్షులుగా అందరూ కూడా మా కోపం ఇంతవరకు గతంలో చూసి చేయడం జరిగింది. ఆడిట్ అంటే ఎట్లనే నిర్ణయం తర్వాత మనలాంటి ముందు చూసి చెప్పడం కాదు. నేనేమంటున్నా అంటే ఆడిట్ ఆలోచన ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిట్ బ్యాలెన్స్ తీసినటువంటి దాన్ని పారదర్శకంగా మన అన్ని సమాజంలో సోషల్ మీడియా గ్రూపుల్లో చేయండి, డిస్ప్లే చేయండి. ఎక్కడ ఏ విధమైనటువంటి ఆలోచనలకు తావు లేకుండా లెక్కలు పూర్తి చేయడము, తర్వాత జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడము, ఇవన్నీ మీరు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఆశాదాయకంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి ఆడిట్, 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ, దాంతో పాటుగా మనకు అనుబంధ సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘం ఉంది, గోపాలను, తర్వాత వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఉంది. వీళ్ళందరినీ కూడా సమైక్యపరుస్తూ సంఘటితపరుస్తూ సంఘాన్ని మంచి వైభవమైనటువంటి స్థితికి ఈ కొత్త కార్యక్రమం తీసుకుంటుందని చెప్పి మనసా వాచ కర్మన నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈరోజు ధన్యవాదాలు పిలుపుతూ, అట్లాగే మా గొప్ప మిత్రులు ఎన్నికల ప్రక్రియ సందర్భంగా నిర్వహిస్తున్నందుకు, అందుకు సహకరించినటువంటి ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులకు, అదేవిధంగా సమాజానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే ఈ సంగ్రహానికి చేసినటువంటి గడ్డబడుల వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక ధృవీకరణ జరుగుతుంది. ఆ ధృవీకరణ పత్రం తర్వాత ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. ముందుగా ధృవీకరణ పత్రం అందుకోవడానికి పత్రకారి ప్రమాణ సంస్కరణ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ముందుగా ప్రసాద్ గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిడిల్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నక్క విజయ్ కుమార్ గారిని సన్మాన సహాయ కార్యదర్శి
ఆదివర్గ సభ్యులు శ్రీ ఎక్కడి రామచంద్ర గారు. కోరుట్ల పద్మశాలి సంఘానికి అధ్యక్ష ఎన్నికైన ముందుక ప్రసాద్ నేను ఎటువంటి పక్షపాతం లేకుండా పూర్తి నిబంధనతో నిర్వహిస్తానుగా నిస్వార్థంగా ధైర్యంగా పాదరక్షణతో సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘ ప్రతిష్టకు పెంచేందుకు దేవాలయ కార్యక్రమాల సవాదనగా పాటుపడతానని శివమార్కండేయ కోటిదుర్గా పాకశక్షగా ప్రమాణం చేస్తున్నాను. కాంగ్రెస్
మూవీకి నా కోసం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా అన్న దొరకరావద్దా? ఎటువంటి పక్షపాతం లేకుండా పూర్తి నిబంధనలతో నిస్వార్థంగా భయరహితంగా పారదర్శకతతో సంఘ అభివృద్ధికి కృషి చేస్తారని సంఘ ప్రతిష్టను పెంచేందుకు దేవాలయ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు పాల్పడతారని శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన ప్లేట్లకు ఫోన్ చేసి చెప్పిన అని తెలుసు. అసలు మనం పెద్ద అక్షరాలతో రాసిపెట్టాడు. మనం రాసిపెట్టాడు కొత్త తిరుగుతుంది ఇక్కడ వింటే చూసుకొని మాట్లాడచ్చు. ముందుగా మీకు కోపాలు తిరిగినట్టు 10 నిమిషాలు కూడా వంటలు చేసినట్టు పెద్ద అక్షరాలతో నాకు చెప్పడానికి అందరూ
కూడా మా సహాయ అందులో మళ్ళీ ఇక్కడ ఉంటుంది ఆ కార్యక్రమంలో కార్యక్రమానికి ఇది కింద పడి ముందుగా గోపావారికి నాకు సహకారం ఇచ్చిన పద్మశాలి అధ్యక్షులకు సహకారం చేసిన గోపావారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు గురువుల దినం కాబట్టి గురువులందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు సహకారం చేసిన ప్రతి ఒక్క పద్మశాలి కులబంధువులకి ఎన్నో విధాలా నేను రుణపడుతున్నాను. నేను పద్మశాలి సంఘానికి 2009 నుంచి నేను పోటీ చేస్తున్నాను. పద్మశాలి సంఘానికి నేను ఎన్నో విధాలా నేను రుణపడుతున్నాను. పోటీ సాక్షిగా నేను చెప్తున్నాను. నేను 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసి మీ అందరి సహకారంతో నేను గెలిచినాను. మీ అందరి సహకారంతో నేను 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పద్మశాలి సంఘానికి ముందుగా ప్రసారమైన అతడు ఈ 2 సంవత్సరాలు ఎంత మేలు చేసిందో అని దానివల్ల మీరు నాకు ధన్యవాదాలు. 2 సంవత్సరాలకు మీరు అందరికీ చెప్తారు. నేను చేసిన సహకారానికి తదుపరి ఎన్నికల నిర్వహణ వారికి సన్మానం ఉంటుంది. నూతన కార్యవర్గ వారు ప్రధాన కార్యదర్శి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అందిస్తున్నారు. చేసుకున్న సందర్భంలో అమార్గ స్వీకారం చేస్తున్న గుంటూరు సమాజానికి అదేవిధంగా వారి కార్యవర్గానికి ఈ యొక్క సమావేశంలో సహకరించి ఎన్నికలు నిర్వహించి ముందుగా ఎన్నికల అధికారి అందశ్రీప్రసాద్ గారు వారి బృందానికి అదేవిధంగా సంఘ నిర్వహణ కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విశేష పద్మశాలి వాళ్ళందరికీ అదేవిధంగా మా యొక్క మున్సిపల్ కౌన్సిలర్లకు ఈ యొక్క సమావేశానికి పెద్దల వారికి రామకృష్ణ గారికి సామాన్య గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు తెలియజేస్తూ ఈరోజు పద్మశాలి సంఘంలో ఇతర విషయాలు మరి ఎన్నో అవమానాలు భరించి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికలు నిర్వహించి ఈరోజు నూతనంగా ఎన్నికైన వారికి వారి యొక్క కార్యక్రమాలను మన అప్డేట్ అవసరం ఎంతైనా ఉంది. మరి ఏదైనప్పటికీ ఈరోజు మన ప్రాంతంలో మన కోర్టులో పద్మశాలీలు అత్యధికంగా ఉన్నప్పటికీ మన యొక్క విభేదాలతో పట్టణంలో
ఈ యొక్క మున్సిపల్ కూడా చిన్న డెవలప్ చేసుకోవడం అవసరం అందరికీ ఉంది. దాని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. సంఘం అంటే సంఘ సేవ ఉంటుంది, సంఘానికి అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీసుకోవాలంటే మనం రాజకీయాలు కూడా ఎదగాలి. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క మున్సిపల్లో గత పాలనలోనే ఎంపీ నాగుతున్నారు. నేను కలిసి ఈ యొక్క దీనికి ఒక 10 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులు కూడా పెట్టించడం జరిగింది. దాని కూడా మనం వినియోగించలేకపోయినాం. మరి దాని యొక్క కారణం ఏంటంటే గత కాలంలో సరిగా లేకపోవడం, సంప్రదించకపోవడం. దాన్ని ఏమైనా సరే మరి ఈసారి వచ్చిన కాలంలో ఆ 10 లక్షల రూపాయలు అదేవిధంగా ఆ సంధికి 2 లక్షల రూపాయలు కూర్చున్నారు కూడా పెట్టించి వాడుకుంటారా, దాని వాడుకోవాలా. మీరు ముందుకి ఈ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి వివిధ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే సందర్భంగా ఏం కావాలో నిధులు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి బీజేపీ తరఫున కానీ, కాంగ్రెస్ తరఫున కానీ, టీఆర్ఎస్ తరఫున కానీ అందరు నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొట్లాడి సంఘభావాన్ని సుందరవంతంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసి ఉంటే కలుసుకున్నట్టుగా వాళ్ళందరూ కలిసి ఉండి ముందు పోరాడితే ఖచ్చితంగా ఈ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎవరికి కానీ ఎవరికి అవుతే ఈ సంఘం అభివృద్ధి చాలా కష్టం. ఎందుకంటే మేము కోర్టు సభ పెట్టాం, చిన్న కోర్టు సభ పెట్టాం, తప్పసారి అనుకోవాలి. దానికి మా సామాన్య తెలుసు ఎన్ని విధాల ఇబ్బందులు లేదు. అంతకంటే లక్ష జనంతో సభ పెడితే ఇక్కడ వనప్రాంతంలో జనం నమ్మచ్చులు ఇతర జిల్లాకి చాలా వేరే జనం తీసుకెళ్తాం. అంటే దాని కారణం కూడా మన లోపం. అంత పెద్ద సభలో కోర్టు పట్టడానికి తీసుకొస్తే చాలా నాయకులు కూడా లేదు. అంటే నాకు బాధ అనిపించింది. జీవనకి లక్షల రూపాయలు జీవనకి పెడితే ఒకసారి సంఘంలో మీటింగ్ పెట్టారు అని ఎన్ని పడింది. సంఘం వచ్చేది కానీ మా డబ్బులు ఇచ్చేవారు లేరు. సామాన్లు కానీ ప్రజాశిక్షణ కానీ అదే రాజకీయం కానీ వారి డబ్బులు సామాన్లు ఇచ్చారు. వారి లక్ష్యం ఉంటుంది. అంటే మన సేవ చేస్తే పని చేస్తే సాగరించడం పోయి మనము ఎదురైన పరిస్థితులు లేదు. దానికి అంత సమయించినప్పుడు కూడా గౌరవం కొంతవరకు నిరాశం చెందినప్పటికీ మన సమాజంలో కొన్ని మార్పులు ఇట్లే ఉందని తెలుసుకొని మా యొక్క కూడా మా యొక్క దాన్ని ఆపకుండా ముందుకు పోయాం. మేము ఎందుకు చెప్తున్నామంటే సంఘంలో సేవ చేసేవారంటే వారిని ఖచ్చితంగా ప్రోత్సహించండి, తప్పు చేస్తే నిలదీయండి అని అందరూ కూడా తెలియజేస్తూ మరి మంచి వాతావరణంలో ఈరోజు సంఘం సమావేశం చేసింది. వారికి మన అండగా ఉండాల్సిన అవసరం పట్టణ సమస్యలు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నా ఉన్న పట్టణ సంఘానికి నేను కృషిగా ఉంటాను. అదేవిధంగా ఏదైతే నిర్మాణ కమిటీ గురించి చాలా మంది మాట్లాడారు. నిర్మాణ కమిటీ అనేది వాళ్ళ పాఠశాలలు వాళ్ళతో ఉన్నది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పెట్టాలి, ఏదైతే నిబంధనలు రాసిందో ఆ నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశం ఏర్పాటు చేయకపోతే ఏమైనా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పడానికి తప్ప వాళ్ళంతా ఇవ్వాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కమిటీ లేదు. కాబట్టి దానికి అందరూ గ్రహించాలి. ఎక్కడైతే 2 సంవత్సరాలు ఎన్నికలు పెట్టకపోతే ఎన్నికలు పెట్టడానికి ఆ కమిటీ అడ్డంగా అంతే తప్ప మరి ఏ కార్యక్రమాలకు అడ్డమర్చడానికి లేదు. ఆ రోజు జనరల్ వార్డు తీసే సినిమాలు కానీ గవర్నమెంట్ రామకృష్ణరావు వరకు కమిటీ లేదు అంటే ఎందువరకు అనే విషయాన్ని తెలియజేయడానికి సరిగ్గా తప్ప కమిటీకి అడ్డమర్చి ఏదో విధంగా కమిటీ ఏదైతే ఇబ్బంది పెట్టలేదా కమిటీ లేదని చెప్పి సభాముఖంగా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి కూడా సంఘ అభివృద్ధి మాత్రం కృషి చేద్దాం. ఎందుకంటే అమ్మవారు అయ్యవారు మాకు వారి యొక్క ఆశీస్సులు సంఘానికి ఉన్నాయి. కాబట్టి మరి ఏ పని కూడా వివరంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి కృషి చేయాలని
అందజీవి పథకం గారు శ్రీధర్ గారు సార్ ఉన్నాడు సార్ గ్రూప్ ఫోటో మంచిగా ఒక ఇక్కడ చూడండి అన్న కొద్దిగా ఇంటర్ అన్నారు కొంచెం పక్క జరుగులాపా ఆ టీపై అది కేక్ కొద్దిగా కింద పెట్టండి అన్న అన్నారు కొంచెం ఇక్కడ చూడండి అందరు ఇక్కడ చూడండి రెడీ కెమెరా అందరు ఇక్కడ వెయిట్ అట్లా నవ్వుదు మేడం ఇక్కడ నవ్వుదు స్మైల్ అలా ఉండండి ఓకే ఓకే చూడండి అందరూ ఒకసారి ఉండండి అందరు గ్రూప్ ఫోటో ఒకసారి అందరు ఉండండి ఒకసారి గ్రూప్ ఫోటో ఇద్దాం కామన్నా ఇక్కడ అన్న